అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ ఫ్లెక్సీ ప్రింటర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మన ఫ్లెక్సీ ప్రింటర్స్ అందరూ గత కొన్ని రోజులుగా చాలా నష్టాల బారిన పడుతున్నారు. ఈ ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగినందువలన కస్టమర్ల ద్వారా వచ్చే ఇన్కమ్ తక్కువై ఇన్వెస్ట్మెంట్ ఎక్కువై చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. దీన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్లు ఏర్పాటు చేసి రేట్లను అనుగుణంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము అందరం కృషి చేస్తున్నాము. దీనికి మన ప్రింటర్స్ అందరూ సహకరించి మనం ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్ రేట్లకే ప్రింటింగ్ అందించి అదేవిధంగా క్రెడిట్లు ఇవ్వకుండా ఇన్స్టాలేషన్కు డిజైనింగ్కు ప్రత్యేకంగా అమౌంట్ తీసుకుంటూ కనీసం మన భవిష్యత్తును మార్చుకుందాం. గత కొన్ని సంవత్సరాల నుండి మనం ఎంతోమంది నాయకులకు ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తూ వాటిని రోడ్లపైన కడుతూ తెల్లందాకా పొద్దుందాకా కష్టాలకు ఎన్నో కన్నీళ్లకు ముందుకు ఈడ్చుకొచ్చాం. కానీ మన కష్టాలను పట్టించుకునే ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరూ లేరు. ఏమన్నా అంటే కొంచెం డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఇస్తామనే నాయకులే తప్ప మేమున్నామని సపోర్ట్ ఇచ్చే నాయకులు మాకు ఇంతవరకు ఎవరు కూడా లేరు. అదేవిధంగా మేము కష్టపడితేనే ఇవాళ ఆ నాయకులు జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే, సీఎం, పిఎం దాకా ఎదుగుతున్నారు. కానీ మా ఫ్లెక్సీ యొక్క ఎప్పుడైతే పాత షాపులు ఉన్నాయో అప్పటి నుంచి అయినా కానీ అదే రీతిగా ఉన్నారు. కానీ ఎవ్వరి యొక్క భవిష్యత్తు మాత్రం ఇంతవరకు మారలేదు. కారణం ఏంటంటే మేము చేసే పనికి గుర్తింపు లేదు. ఈ పనికి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్లను ఏర్పాటు చేసి ఈ విధంగా మేము ముందుకు వస్తున్నాము. మాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రజానికాన్ని, ఇటు నాయకులను, అటు మాకు సహకరించే మా వల్ల ప్రింటింగ్ పొందే ప్రతి ఒక్కరిని మేము ప్రాధాయపడుతున్నాము. అయ్యా, మేము కష్టం చేసే పైసలు అడుగుతున్నాం తప్ప మేము ఏదో వచ్చేసి మిమ్మల్ని చేయమని మేమేం అడగట్లేదు. మా కష్టాన్ని గుర్తించి దానికి మట్టుకే మాకు డబ్బులు ఇవ్వండి అని మేము అడుగుతున్నా కానీ మీరు ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి దయచేసి మా యందు దృష్టి సారించాలని మేము ఈ విధంగా అసోసియేషన్ తరఫున మీకు తెలియజేస్తున్నాము. మరియు సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా అనిల్ను, కోశాధికారిగా శ్రీకాంత్, ప్రధాన ఉపాధ్యక్షులుగా పాషా, శేఖర్, ఇట్లా అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సభ్యులు కూడా అందరికీ నాపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై హింద్. మిత్రులందరికీ స్వాగతం. ఎల్లుండి జరగబోయే 28 తారీఖు సిద్దిపేట జిల్లా ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంకి ఫ్లెక్స్ ప్రింటర్ మిత్రులందరూ హాజరై మీటింగ్ విజయవంతం చేయగలరు. ఈరోజు గజ్వేల్ ఏరియాలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షునిగా హనుమాన్ దాస్ గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. ముందుగా అందరికీ నమస్కారం. మా ఫ్లెక్స్ ప్రింటర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్స్ ప్రింటర్ అసోసియేషన్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే జిల్లాల వారీగా ఈ మధ్యనే ఏర్పాటు అవుతున్నాయి. ప్రజలలో ఫ్లెక్సీ అంటే ఒక చురుకునభావం ఏర్పడింది. మరియు ఫ్లెక్సీ ప్రింటింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి గదే రేటు ఉంది తప్ప రేటు పెరగడం లేదు, తగ్గుతుంది. రోజుకి తగ్గుతుంది తప్ప పెరగడం లేదు. ప్రజలు కాంపిటీషన్ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో కస్టమర్కి తక్కువ చేసే ప్రయత్నం చేసిన తప్ప పెంచే ప్రయత్నం చేయట్లేదు. అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ తెలిసే విధంగా రేట్లు పెంచి మనం బాగుపడదాం, మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్దాం. అసోసియేషన్ అందరం సహకరించుకొని ఒకే బాటలో వెళ్దామని ఈ విధంగా కోరుకుంటున్నాను. నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నా సభ్యులందరికీ ధన్యవాదాలు. అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు దాసన్న గారికి ఆర్థిక శుభాకాంక్షలు. నా